సందర్భంలో మళ్ళీ మీరు గద్దర్ అనేటువంటి అంశాన్ని అది ఒక ముగిసినటువంటి అంశము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను మీరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఒకటి మాత్రం తప్పగా చెప్పగలగదు భారతీయ జనతా పార్టీ. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల యొక్క చెప్పు చేతుల్లో నలిగిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా గద్దర్ గారి పైన ప్రేమ ఉంటే వాళ్ళ మనవడికో వాళ్ళ ముని మనవడికో వాళ్ళ బంధువుల పిల్లలకో గద్దర్ పేరు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. లేదు కాంగ్రెస్ పార్టీకే గద్దర్ మీద ప్రేమ ఉందనుకుందాం, ఈ గాంధీ భవన్ పేరు మార్చేసి గద్దర్ భవన్ అని పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఎట్లాగూ గద్దరు గాంధీని వ్యతిరేకించినటువంటి వ్యక్తే, గాంధీ మీద అసభ్య పదజాలాన్ని వాడినటువంటి వ్యక్తే, గాంధీని నానా పరుష పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తే. గాంధీ భవన్ పెట్టుకునే బదులు గద్దర్ భవన్ అని పెట్టుకుంటే అయిపోతుంది. లేకపోతే మొన్ననే ఢిల్లీలో వాళ్ళు ఏఐసిసి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు, దాన్ని గద్దర్ భవన్ మార్చుకుంటే కూడా ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఒకటే, వ్యక్తిగతంగా వారికి గద్దర్ గారి మీద ప్రేమ ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకే ఆ భావజాలంతో పనిచేసేటువంటి